శ్రీ వారాహీదేవిని శ్రీ లలిత త్రిపుర సుందరి దేవికి సర్వ సైన్యాధినేత్రిగా దేవి భాగవతం వర్ణిస్తుంది. అమ్మ ప్రస్తావన లలితా సహస్రనామాల్లోనూ ఉంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాక భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి. ఈ అమ్మను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయాలు ఉండవని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలినీ శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా మన పూర్వీకులు అనుగ్రహించిన గొప్ప నమ్మకం. శ్రీ వారాహీమాతను సప్తమాతృకలలో మరియు దశమహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు. శ్రీ వారాహి అమ్మవారిని పూజించటం వలన శత్రువులను నాశనం చేయటం ద్వారా భక్తుడిని ఆశీర్వదిస్తుంది. ప్రతికూలత, చెడు కన్ను, అనారోగ్యం, ప్రమాదాలు మరియు చెడు కర్మల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. మరియు శ్రీ అమ్మవారిని సస్యదేవతగా కూడా చెప్పబడుచున్నది. అట్టి శ్రీ వారాహి అమ్మవారిని పూజించుట ద్వారా సకాలములో పంటలు సమృద్ధిగా పండి రైతులు, భక్తులు సుఖ సంతోషాలతో వర్ధిల్లెదరని పురాణాల ద్వారా తెలియచున్నది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ సన్నిధిలో ఈ నెల 26 నుంచి వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా యాగశాల నందు పంచవారాహి మంత్రములతో శ్రీ అమ్మవారి జపము, తర్పణ హోమములు మరియు ఇతర వైదిక కార్యక్రమములు నిర్వహించబడును.